ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా ప్రాణాయామం చేస్తూ ఉన్నారండి. కానీ ఎంతమంది బెనిఫిట్స్ని పొందుతున్నారు? చాలామంది చెప్తూ ఉంటారు, నేను కొన్ని సంవత్సరాల నుంచి ప్రాణాయామం ప్రాక్టీస్ చేస్తున్నాను, కానీ నాకు ఎలాంటి ఉపయోగం లేదు, నాకు ఎలాంటి బెనిఫిట్స్ నేను చూడలేకపోతున్నాను అని చెప్పేసి. సో ఇప్పుడు నేను చెప్పి జాగ్రత్తగా విని అర్థం చేసుకొని ట్రై చేయండి. నేను చెప్తున్న టెక్నిక్ని కనుక మీరు ప్రాపర్గా ఫాలో అవ్వకపోతే మీరు 1 సంవత్సరం కాదండి 10 సంవత్సరాలైనా కానీ మీరు చేస్తున్న ప్రాణాయామ్స్లో మీరు బెనిఫిట్ని చూడలేరు. అదే కనుక నేను చెప్తున్న ప్రాక్టీస్ని సీక్వెన్స్గా యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతే మీరు వితిన్ ఫ్యూ డేస్ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మీరు ఇప్పుడు కూర్చొని మ్యాట్ వేసుకుని నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. ఒక్కసారి ఒక 10-15 మినిట్స్ తర్వాత మీరే డిఫరెన్స్ చూస్తారండి. ఇది 100%. సో ఈ వీడియోలో మనము ప్రాణాయామం స్టార్ట్ చేసే కన్నా ముందు మన ఒక ప్రాణశక్తిని కంప్లీట్గా మన బాడీ మొత్తానికి కూడా ఏ విధంగా రీచ్ చేయాలి అది తెలుసుకుందాము. అదే విధంగా ఈ ప్రాణాయామ్స్ కన్నా ముందు చేసే వార్మప్తోనే మనం మన ఒక నర్వస్ సిస్టమ్ని ఏ విధంగా స్టిమ్యులేట్ చేసుకోవచ్చు, అదే విధంగా మన ఒక బాడీ మెటబాలిజం, అదే విధంగా డైజెస్టివ్ సిస్టమ్ అండి, అదే విధంగా మన బ్లడ్ సర్క్యులేషన్ కంప్లీట్గా మన బాడీ మొత్తం కూడా ఏ విధంగా విస్తరింప చేయొచ్చో క్లియర్గా ఈ యొక్క ప్రాణాయామంకి ముందు చేసే వార్మప్స్తోనే మనం ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో క్లియర్గా నేర్పిస్తానండి. అన్నిటికన్నా ముఖ్యంగా మన ఈడ అండ్ పింగళాని ప్రాణాయామ్స్ చేసే కన్నా ముందే మనం ఏ విధంగా దాన్ని ప్యూరిఫై చేసుకోవాలి, ఆ ఒక్క ఎనర్జీ ఛానల్స్ని ఏ విధంగా మనం ప్యూరిఫై చేసుకొని మన మైండ్ని ప్లెజెంట్గా కామ్గా మన ఒక బాడీని మన మైండ్ని ప్రాణాయామం చేయడానికి ఏ విధంగా ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలో క్లియర్గా తెలుసుకుందామండి. ఇప్పుడు నేను చెప్తున్న విషయాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకొని ట్రై చేయండి. మొత్తం లాజిక్ ఇక్కడే ఉంటుందండి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఒకప్పుడు సిచ్యువేషన్ కంపేర్ చేసుకుంటే ఒకప్పుడు పొల్యూషన్ లేదండి, చాలా తక్కువ పొల్యూషన్. అదేవిధంగా స్ట్రెస్ అనేది 90% స్ట్రెస్ లేదండి. వాళ్ళు స్ట్రెస్ ఉన్నా కానీ ఇంటికి వచ్చి వాళ్ళ పిల్లలతో ఆడుకోవడం కానీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడము ఇవన్నీ చేస్తున్నారండి. మనము మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కాదు కదా, కంప్లీట్గా సిస్టమ్స్ ముందు మొబైల్స్ ముందు అతుకుపోయామండి. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యం ఫుడ్ హ్యాబిట్స్ అండి. వాళ్ళకి ఏమైనా అవసరం ఉన్నా తినాలనిపించినా కానీ ఇంట్లో ఎంచక్క చేసుకొని తినేవాళ్ళండి. మనము ఇష్టం వచ్చినట్టు పిచ్చిగా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకొని తింటున్నామండి. సో ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. అదేవిధంగా స్లీపింగ్ ప్యాటర్న్స్ అండి, వాళ్ళకి ఒక సిస్టమిక్ లైఫ్ స్టైల్ ఉండదండి. ఈ టైంకి పడుకుంటారు, ఈ మార్నింగ్ ఈ టైంకి లేస్తారండి. మనం అలా కాదండి. మనం ఎప్పుడు లేస్తున్నామో మనకు తెలియదు, ఎవరు లేపుతున్నారో కూడా మనకు తెలియదు అండి. అంత డిస్టర్బింగ్ స్లీప్ ఉంటుంది మనకి. సో వీటన్నిటిని మీరు గమనించి కనుక మీ యొక్క బాడీని అర్థం చేసుకొని ప్రాపర్గా ప్రాణాయామం చేసే ముందు ఇప్పుడు నేను చెప్పబోతున్న ప్రాక్టీసెస్ని కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ని కానీ మీరు కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే మీరు చేసే ప్రాణాయామంలో ఖచ్చితంగా మీరు రిజల్ట్స్ చూస్తారండి. మనం చేసేది నార్మల్ ప్రాణాయామ్స్ కాదండి. నార్మల్ ప్రాణాయామ్స్ చేస్తూ ఉన్నామంటే ఒకప్పటి కాలంలో వాళ్ళకి సెట్ అయ్యేదండి. అప్పుడున్న పొల్యూషన్కి, అప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్కి, స్లీపింగ్ ప్యాటర్న్స్కి, స్ట్రెస్ లెవెల్స్కి అప్పుడు నార్మల్ బ్రీతింగ్ ప్యాటర్న్స్ కావచ్చు, ప్రాణాయామ్స్ కానీ ఆసనాలు కానీ అప్పటి వాళ్ళకి ప్రాపర్గా సెట్ అయ్యేది, రిజల్ట్స్ని చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకున్న స్ట్రెస్ఫుల్ లైఫ్కి, స్లీపింగ్ ప్యాటర్న్స్కి, ఫుడ్ హ్యాబిట్స్కి, ఇక్కడున్న పొల్యూషన్కి మన బాడీ సపోర్ట్ చేయదు, మన నేచర్ కూడా మనకు సపోర్ట్ చేయట్లేదండి. సో మనము ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం బెనిఫిట్స్ని తీసుకోవాలి, పొందాలి అంటే మనము ఒకప్పటిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా, యూనిక్గా ఉన్న వాటిల్లోనే కొన్ని చేంజెస్ని, కరెక్షన్స్ని చేసుకొని మన బాడీకి తగ్గట్టుగా అడాప్ట్ కానీ చేసుకుంటే ఖచ్చితంగా 1000% మీరు రిజల్ట్స్ని చూస్తారు. సో ఇప్పటి వరకు మీరు కనుక మన వీడియో చూస్తున్నారు అంటే మీరు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాణాయామ్స్ అన్నింటినీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ప్రాపర్గా రిజల్ట్స్ని చూడలేకపోతున్నారని నేను భావిస్తానండి. సో మన ఒక ప్రాణశక్తి సిరీస్లో 5 ఎపిసోడ్స్ ఉంటుందండి. 5 పార్ట్స్గా నేను దాన్ని డివైడ్ చేశామండి. సో దీంట్లో ఇది ఫస్ట్ పార్ట్ అండి. సో మన ఒక ప్రాణాయామ్స్కి ముందు వార్మప్ ఏ విధంగా చేసుకోవాలనేది ఫస్ట్ పార్ట్. ఇన్ డెప్త్గా ఉంటుందండి, స్టెప్ బై స్టెప్ ఉంటుంది. కంప్లీట్ ఈ 5 పార్ట్స్ కూడా మనం పెట్టే 5 పార్ట్స్ కూడా కంప్లీట్గా యూనిక్గా డిఫరెంట్గా ఉంటుందండి. మీరు చేసే ప్రాణాయామ్స్ అన్నింటికన్నా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. సో ఏ ఒక్క పార్ట్ని కూడా మిస్ అవ్వకుండా ప్రాపర్గా కనుక మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మీరు 1000% రిజల్ట్స్ని చూస్తారు. సో ఏ ఒక్క ఎపిసోడ్ని కూడా మీరు మిస్ అవ్వకుండా ప్రాపర్గా ఫాలో అయ్యి వాటి నుంచి బెనిఫిట్స్ని తీసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే మొదటగా మన భైరవ యోగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ బటన్ని ఆన్ చేసుకోండి. సో మొదటగా మనము మన ఒక ప్రాణాయామ్స్కి ముందు బ్రీతింగ్ వార్మప్ని ఏ విధంగా చేసుకోవాలి, వాటి ఒక బెనిఫిట్స్ ఏంటి, ఆ బ్రీతింగ్ వార్మప్ కంప్లీట్ అయిన తర్వాత మన ఒక ప్రాణాయామం ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఎలాంటి ప్రాణాయామ్స్ మనం యాడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దానికన్నా ముందు ఈ యొక్క బ్రీతింగ్ వార్మప్ అనేది మనకి ఎందుకు ఉపయోగమో మీకు చిన్న ఉదాహరణ ఇస్తానండి. ఎప్పుడైనా కానీ మనం ఎలాంటి పని చేస్తున్నా కానీ, రన్నింగ్ చేస్తున్నా కానీ, వర్కౌట్ జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తున్నా కానీ మనం ఏం చేస్తామండి, మన బాడీకి కొంచెం ఒక 10-15 మినిట్స్ వార్మప్ చేస్తామండి. సో వార్మప్ లేకుండా ఒకవేళ మనం కనుక వెయిట్స్ని లిఫ్ట్ చేయగలిగితే తప్పకుండా మనకి ఇంజురీస్ అనేది చూస్తామండి. అదేవిధంగా మనకి బాడీలో స్ట్రెయిన్ ఎక్కువ పెరిగి మన ఒక బ్యాక్ పైన ప్రెషర్ పడడం కావచ్చు, మన మజిల్స్ క్రాంప్ రావడము, ఇవన్నీ కూడా గమనిస్తామండి.
సో మనము వెయిట్ ట్రైనింగ్ అప్పుడు ఏ విధంగా అయితే వార్మప్ చేస్తామో సేమ్ అదే విధంగా ఎప్పుడైతే మనం మన ఒక ప్రాణశక్తిని వాడి మనం స్టార్టింగ్లోనే ఈ ఒక బ్రీతింగ్ వర్కౌట్స్ని యాడ్ చేసుకుంటే తప్పకుండా మనం నెక్స్ట్ చేసే ప్రాణాయామ్స్కి చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ని చూడగలుగుతామండి. అందులోనూ ముఖ్యమైనది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది మన ఒక ప్రాణశక్తిని ప్రాపర్ యూస్ చేసుకోవాలి, బాడీ మొత్తం ప్రాపర్గా రీచ్ అవ్వాలి అంటే మొదటగా మన ఒక స్పైన్ స్ట్రైట్గా నిటారుగా ఉండాలండి. స్పైన్ ఎప్పుడు కూడా కంప్లీట్గా స్ట్రైట్గా ఉండాలి. కింద టెయిల్ బోన్ దగ్గర నుంచి కంప్లీట్గా స్ట్రైట్గా ఉండాలండి. ఎప్పుడైనా కానీ మన ఒక స్పైన్ అనేది కొంచెం ఈ విధంగా ముందుకు వంగి ఉందంటే మన ఒక ప్రాణశక్తిని మనం ప్రాపర్గా రిసీవ్ చేసుకోలేము. సో ఎప్పుడైతే మన స్పైన్ అనేది స్ట్రైట్గా లేకుండా ఉంటుందో మీరు ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసినా కానీ దీనిలో నుంచి మీరు బెనిఫిట్స్ని పొందరు. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ అండి మన ఒక స్పైన్ స్ట్రైట్గా పెట్టుకోవాలి. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, చాలా మంది డీప్గా ఇన్హేల్ చేయాలి అంటే నార్మల్గా ఈ విధంగా తీసి వదిలేస్తామండి. కానీ ప్రాపర్గా చేయడం అంటే ఏంటండి, దీనికి 3 స్టెప్స్ ఉంటుందండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం నాభి దగ్గర తీసుకోవాలండి. అంటే ఊపిరి తీసుకున్నప్పుడు మన డయాఫ్రామ్ మొత్తం ఫుల్ అవ్వాలండి, కంప్లీట్గా ఫిల్ అవ్వాలి. దాని తర్వాత మన చెస్ట్ దగ్గర హృదయ స్థానం దగ్గర ఆ ఒక టైట్నెస్ తెలియాలండి. దాని తర్వాత మన గొంతు దగ్గర అండి, మన గొంతుకు దగ్గర కూడా కంప్లీట్గా మనకి టైట్నెస్ తెలుస్తుందండి. సో ఎప్పుడైతే ఈ 3 భాగాల్లో కూడా మనం ప్రాణవాయువుని డీప్గా తీసుకెళ్ళి మనం ఫిల్ చేయగలుగుతామో అప్పుడు కంప్లీట్గా మన బాడీ మొత్తం కూడా ప్రాణశక్తిని మనం ప్రాపర్గా రీచ్ చేయగలుగుతామండి. ఇది సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. డీప్ ఇన్హేల్ అంటే ఏదో ఈ విధంగా లాగామా ఎగ్జేల్ చేసామని కాదండి. ఇన్హేల్ చేసినప్పుడు మీరు గమనించాలి, మీ మైండ్ని మీ బాడీతో కనెక్ట్ చేయాలండి. స్టమక్ దగ్గర టైట్గా తెలియాలి, చెస్ట్ భాగంలో టైట్గా తెలియాలి, అదేవిధంగా మన గొంతుకు దగ్గర కూడా టైట్గా తెలియాలండి. ఇది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత షోల్డర్స్ని కావచ్చు, మన చేతుల్ని ఈ విధంగా రిలాక్స్గా అరచేతుల్ని ఆకర్షణ వైపు తిప్పి రిలాక్స్గా కూర్చోవచ్చు, షోల్డర్స్ కంప్లీట్ రిలాక్స్గా పెట్టుకోవచ్చు అండి. సో ఇప్పుడు మనము మన ఫస్ట్ ఎక్సర్సైజ్ నేర్చుకుందామండి. స్పైన్ స్ట్రైట్గా పెట్టుకున్నాము. ఎప్పుడైతే మనం డీప్ ఇన్హేల్ చేస్తామో నాభి దగ్గర పొట్ట లోపలికి డీప్ ఇన్హేల్ చేస్తామో ఆ ఒక్క ప్రాణవాయువుని కిందకి నెట్టాలండి. మరి గట్టిగా కూడా నెట్టకూడదండి. డీప్ ఇన్హేల్ చేయాలి. కంప్లీట్గా మన అబ్డోమిన్ రీజన్లో మన పొట్ట దగ్గర నాభి దగ్గర ప్రాణవాయువుని తీసుకెళ్ళి అక్కడి నుంచి కిందకి స్లోగా ప్రెజర్ చేయడానికి ట్రై చేయాలండి. ఓకేనా? గట్టిగా నెట్టకూడదండి. గట్టిగా నెడితే మన ఒక పెల్విక్ ఫ్లోర్ రీజన్లో కావచ్చు, మన లోవర్ అబ్డోమిన్ మజిల్ కానీ కొంచెం వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇనిషియల్గా. సో బిగినర్స్ ఎప్పుడన్నా కానీ నిదానంగా ప్రాక్టీస్ చేయండి. స్పైన్ స్ట్రైట్, డీప్ ఇన్హేల్ చేస్తున్నప్పుడు మన పొట్ట ముందుకు రావాలండి. ఇప్పుడు కిందకి నిదానంగా కిందకి పుష్ చేయాలండి. కంప్లీట్గా బాడీ రిలాక్స్గా పెట్టుకోవాలి. 5 4 3 2 1 ఎక్సేల్. ముక్కుతోటి ఎక్సేల్. సేమ్ అదే విధంగా ఇంకోసారి డీప్ ఇన్హేల్ అండి. స్టమక్ పొట్టలోకి తీసుకున్నాము. ఇప్పుడు ప్రాణవాయువుని కిందకి నెట్టాలండి. ఎక్కువ ప్రెషర్ వేయకూడదు. మళ్ళీ చెప్తాను, నిదానంగా. అండ్ ఎక్సేల్. లాస్ట్ టైం డీప్ ఇన్హేల్. కంప్లీట్ నాభి దగ్గర తీసుకున్నాము. ఇప్పుడు కిందకి ప్రెషర్ ఇవ్వాలండి. 5 4 3 2 1 ఎక్సేల్. సో మొదటి భాగంలో మనం ఏం చేసామండి, శ్వాసని డీప్గా పొట్ట లోపలికి తీసుకున్నాము. తీసుకొని ప్రాణవాయువుని కిందకి నెట్టామండి. ఇప్పుడు ఏం చేస్తాము, సేమ్ అదే విధంగా ప్రాణవాయువుని డీప్ కింద చెప్పాం కదండి, నాభి దగ్గర మన హృదయ స్థానంలో, అదేవిధంగా గొంతుకు దగ్గర కూడా టైట్గా తెలియాలండి. అంత డీప్గా ఇన్హేల్ చేసి మన ఒక ప్రాణవాయువుని పైకి పుష్ చేయాలంటే నోట్లోకి ప్రాణవాయువుని తీసుకొని ఈ విధంగా ప్రెషర్ చేయాలండి. అంటే డీప్ ఇన్హేల్, పొట్ట దగ్గర హెవీనెస్ తెలిసింది, హృదయ స్థానం దగ్గర టైట్గా తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా దీనికన్నా మించి నేను ఇంకా డీప్ ఇన్హేల్ చేయలేను అన్నప్పుడు నోటితో ఎక్సేల్. మరలా ఇంకోసారి డీప్ ఇన్హేల్, ముక్కు ద్వారా ఇన్హేల్ చేస్తాము, నోటి ద్వారా ఎక్సేల్ చేస్తామండి. ఇంకోసారి చేద్దాము.
ఈ యొక్క ప్రాక్టీస్ని మీరు 3 to 5 times ప్రాక్టీస్ చేయొచ్చండి. కుదిరితే ఉదయం పూట చేయడం చాలా చాలా మంచిదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ నైట్ తినేసి పడుకుంటామండి, మన స్టమక్ మొత్తం కంప్లీట్గా ఎంటీగా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఇలాంటి ప్రాక్టీస్ చేస్తామో దాని నుంచి పర్ఫెక్ట్గా మన బెనిఫిట్స్ తీసుకోవాలి అంటే ఎంటీ స్టమక్తో చేస్తే చాలా మంచిదండి. సో మన ఒక సెకండ్ వార్మప్ వచ్చేసి సూర్యభేదన అండి. సో మనం ఒక లెఫ్ట్ హ్యాండ్ రిలాక్స్గా ఈ విధంగా మన ల్యాప్స్ పైన ప్లేస్ చేయొచ్చు. అండ్ విష్ణు ముద్ర అండి, ఈ విధంగా మనం విష్ణు ముద్రను ప్లేస్ చేసి రైట్ హ్యాండ్తో మన ఒక లెఫ్ట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసి రైట్ నుంచి ఇన్హేల్ చేయాలి అండ్ రైట్ నుంచి ఎక్సేల్ చేయాలి. మనం తీసుకుంటున్న ప్రతి ఒక్క ఇన్హేల్ కావచ్చు, ఎక్సేల్ కావచ్చు, అది దైవంతో సమానం అండి. అంత డీప్గా ఆలోచించాలండి. ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఎంత డీప్గా వెళ్తుంది అండ్ మనం సూర్యభేదంలో రైట్ నుంచి ఇన్హేల్ ఎక్సేల్ చేస్తున్నప్పుడు మనకు డిఫరెన్స్ ఏ విధంగా ఫీల్ అవుతున్నాము, ఎంత డీప్గా తీసుకోగలుగుతున్నాము, ఇవన్నీ కూడా క్లియర్గా గమనించాలండి. ఏదో కూర్చున్నామా ఇన్హేల్ చేసి ఎక్సేల్ చేసామన్నట్టు కాదండి. ప్రతి ఒక్క ఇన్హేల్ ఎక్సేల్లో మీరు మ్యాక్సిమం ఎంత మీ మైండ్తో కనెక్ట్ చేసి మీ బాడీని, మీ యొక్క ప్రాణవాయువుని అర్థం చేసుకుంటారో మీరు రిజల్ట్స్ ఆ విధంగా చూస్తారండి. ఏదో కూర్చున్నామా గాలాడించామంటే మాత్రం కాదండి. సో నేను మీకు ఒక 3 rounds చేసి చూపిస్తాను. స్పైన్ స్ట్రైట్, విష్ణు ముద్ర పెట్టుకొని మనం ఒక రైట్ నాస్ట్రిల్ నుంచి ఇన్హేల్ చేస్తాము, రైట్ నాస్ట్రిల్ నుంచి ఎక్సేల్ చేస్తామండి. ఇన్హేల్ మాత్రం కంప్లీట్గా డీప్గా ఉండాలి. సో మన ఒక బాడీ టెంపరేచర్ని ఇంప్రూవ్ చేస్తుంది. అదేవిధంగా మన ఒక సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన ఒక బాడీ మెటబాలిజంని కావచ్చు, అదేవిధంగా డైజెస్టివ్ సిస్టమ్ని కూడా ఇంప్రూవ్ చేస్తుందండి. అండ్ మన ఒక బ్లడ్ సర్క్యులేషన్ని ప్రాపర్గా కంప్లీట్గా బ్లడ్ ఫ్లో అనేది మన బాడీ మొత్తం కూడా రీచ్ అవుతుందండి. సో ఈ విధంగా మీరు మొదటగా ఒక 20 rounds చేయొచ్చండి. 20 rounds ప్రాక్టీస్ చేయొచ్చండి. ఒక్కసారి మీరు కంఫర్ట్గా ఉన్నారు, నేను చేయగలుగుతున్నాను అన్నప్పుడు ఖచ్చితంగా మీరు దీని ఒక 30 నుంచి 50 strokes వరకు చేసుకోవచ్చండి. ఎవరికైతే హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు ఇందాక చెప్పింది కావచ్చు, ఇది కానీ ప్రాక్టీస్ చేయకూడదని. అదేవిధంగా రీసెంట్ టైమ్స్లో ఎవరికన్నా కానీ చెస్ట్ ఏరియా కావచ్చు, అబ్డోమిన్ ఏరియా కానీ ఎలాంటి సర్జరీస్ కానీ, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు అండి, ఎలాంటి సర్జరీస్ ఉన్నా కానీ జరిగినా కానీ వాళ్ళు దీన్ని ప్రాక్టీస్ చేయకూడదు. అదేవిధంగా చిన్నపిల్లలు ప్రాక్టీస్ చేయకూడదు అండ్ ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ చేయకూడదండి. అదేవిధంగా పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా ప్రాక్టీస్ చేయకూడదండి. సో మన ఒక నెక్స్ట్ వార్మప్ వచ్చేసి నాడి శుద్ధి అండి. దీని ఈ విధంగా చేస్తాము, మన ఒక రైట్ నాస్ట్రిల్ నుంచి ఇన్హేల్ చేస్తాము, లెఫ్ట్ నుంచి ఎక్సేల్ చేస్తామండి. మరలా లెఫ్ట్ క్లోజ్ చేసి మరలా రైట్ నుంచి ఇన్హేల్ చేస్తాము, లెఫ్ట్ నుంచి ఎక్సేల్. ఇది ఒక సైకిల్ అండి, ఇది ఒక సైకిల్ అనమాట. సో రైట్ నుంచి ఇన్హేల్ చేయాలి, లెఫ్ట్ నుంచి ఎక్సేల్, రైట్ ఇన్హేల్ లెఫ్ట్ ఎక్సేల్, రైట్ ఇన్హేల్ లెఫ్ట్ ఎక్సేల్, రైట్ ఇన్హేల్ లెఫ్ట్ ఎక్సేల్. ఇదే ప్రాక్టీస్ని కంప్లీట్గా మనం ఒక 20 rounds చేయాలండి. నేను మీకు ఒక 5 rounds చేసి చూపిస్తానండి. సేమ్ విష్ణు ముద్ర ప్లేస్ చేయాలి. మనం ఒక ఫస్ట్ మొదటగా లెఫ్ట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసాము, రైట్ నుంచి ఇన్హేల్ డీప్గా, లెఫ్ట్ నుంచి ఎక్సేల్, మరలా రైట్ నుంచి ఇన్హేల్, లెఫ్ట్ నుంచి ఎక్సేల్. సో ఎప్పుడైతే మనము ఈ నాడి శుద్ధం ప్రాక్టీస్ చేస్తామో మన ఒక ఈడ అండ్ పింగళాన్ని బ్యాలెన్స్ చేయడమే కాకుండా మన ఒక్క ఎనర్జీ ఛానల్స్ని మనం ప్యూరిఫై చేసుకుంటామండి. అండ్ మన బాడీని మనం ముందుగా చేయబోయే ప్రాణాయామ్స్కి మన బాడీని మైండ్ని కామ్గా పెట్టడము, అదేవిధంగా మన ఒక ఎనర్జీ ఫ్లోని బ్యాలెన్స్ చేయడము అండ్ మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని పెంచడానికి చాలా చాలా ఉపయోగపడుతుందండి. అదేవిధంగా మన ఒక నర్వస్ సిస్టమ్ని కూడా మనం స్టిమ్యులేట్ చేసుకుంటామండి. ఈ విధంగా మీరు 10 to 15 rounds వరకు చేసుకోవచ్చండి. 10 to 15 rounds బిగినర్స్ అయితే, మీరు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు, అలవాటు అవుతుంది అనిపించినప్పుడు 25 నుంచి 30 rounds వరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. చేస్తున్నప్పుడు ఇందాక చేసిన మనం ఫస్ట్ వర్కౌట్ కావచ్చు, సెకండ్ కానీ థర్డ్ కానీ చేస్తున్నప్పుడు ఎవరికైనా కానీ తల తిరుగుతున్నట్టు అనిపిస్తే నిదానంగా మీరు శవాసనలోకి వెళ్ళిపోయి 1 నిమిషం వరకు నార్మల్ బ్రీతింగ్ తీసుకోండి. ఇబ్బంది ఏం లేదండి. ఎప్పుడైతే మన ఒక బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా మన బ్రెయిన్కి రీచ్ అవుతుందో అప్పుడు మనకి దిమ్మని తిప్పుతుంది అంట. దానికి కంగారు పడాల్సిన అవసరం లేదండి. మీరు నిదానంగా శవాసనకి బ్రేక్ తీసుకోవచ్చు. సో ఈ వీడియో ముఖ్యంగా ఎవరైతే అన్ని విధాలుగా వాళ్ళ ఆరోగ్యాన్ని బాగుపరుచుకోవాలి అని చెప్పేసి అన్ని విధాలుగా ప్రయత్నించి వాళ్ళు ఇంకా గివప్ ఇచ్చేసి అది అన్ని విధాలుగా అండి ప్రతి ఒక్క డోర్ని తట్టి ఇంకా నా ఆరోగ్యం ఇంతే, ఇదే విధంగా నా లైఫ్ మొత్తం ఆరోగ్యం ఉంటుంది అని గివప్ ఇచ్చేసి దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ బ్రతికేయాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మెంటల్లీ కొంచెం డిస్టర్బ్ అయి ఉన్నారో వాళ్ళ కోసం ముఖ్యంగా ఈ వీడియో అండి.
మీరు ఒకటే అండి, ఈ ప్రాణశక్తి సిరీస్ని కంప్లీట్గా ఫాలో అవ్వండి. 5 పార్ట్స్ ఉంటుందండి. మీరు కనుక ప్రతి ఒక్క పార్ట్ని అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయగలిగితే మీరు ఖచ్చితంగా డిఫరెన్స్ చూస్తారండి. ఎలాగో ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్నీ ప్రయత్నించారు, ఇంకా నా వల్ల కావట్లేదని చెప్పి వదిలేశారు కదండి, దీన్ని కూడా ఒకసారి ట్రై చేయండి. మీ లాస్ట్ అటెంప్ట్ అనుకోండి, మీ ఒక లాస్ట్ అటెంప్ట్ ట్రై చేయండి. ఒక 2 months 3 months తర్వాత మీరు ఖచ్చితంగా రిజల్ట్స్ చూస్తారండి. నేను 100% నమ్ముతున్నానండి. ఎందుకంటే మనం ఒక దాన్ని ప్రాపర్గా నమ్మి అర్థం చేసుకుని కనుక ప్రాపర్గా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయగలిగితే తప్పకుండా మనకి దేవుడు ఈ బాడీని కావచ్చు, ఈ ప్రాణవాయువుని కానీ ఆటోమేటిక్గా మనం క్యూర్ చేసుకునే ఎబిలిటీస్ మనలో ఉంటుందండి. ఒక్క విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వెహికల్స్కి పెట్రోల్ ఎంత అవసరమో అదే విధంగా మన ఒక్క శరీరానికి కూడా ఈ ప్రాణశక్తి అనేది అంతే ఇంపార్టెంట్ అండి. మనకి కనుక ప్రాపర్ టెక్నిక్ని యూజ్ చేస్తూ మన ఒక ప్రాణశక్తిని కనుక మనం ప్రాపర్గా యూజ్ చేయగలిగితే మనము మెరాకిల్స్ని చూస్తామండి. మెరాకిల్స్ని చూస్తాం, నమ్మండి. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ 10 మందికి షేర్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యమైనది, ఈ ప్రాణశక్తి సిరీస్లో ఇది ఫస్ట్ పార్ట్ అండి. ఇది ఫస్ట్ పార్ట్. ఇదే విధంగా ఇంకా 4 parts ఉన్నాయండి. ఏ ఒక్క పార్ట్ని కూడా మీరు మిస్ అవ్వకుండా నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మన భైరవయోగ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ 10 మందికి షేర్ చేయండి. సో వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు ఓం నమః శివాయ.